పేరు డీజే రవికుమార్. నేను గురుపారంపర్యంగా వైద్యం నేర్చుకొని వైద్యం చేస్తూ వస్తున్నాను. చూడండి, ఇది ముష్టి చెక్క, ముష్టిమాన్ అంటారు. ముష్టి, విషముష్టి, ముష్టి అని 2 రకాలు ఉన్నాయి. దాంట్లో కొంతమంది ఇంకా నాగముష్టిని కూడా పిలుస్తుంటారు. విషముష్టిని, నాగముష్టిని పిలుస్తుంటారు. ఈ ఒక ముష్టి చెక్క ఆల్రెడీ ఎవరో వైద్యులు పాపం మొత్తము పోక్కొని వెళ్ళిపోయారు. ఎందుకంటే చాలామందికి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పోగొట్టుకోవాలంటే ఈ ముష్టి చెక్క చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆ సమస్యలు ఏమి తప్ప అంటే మధుమేహం, అంటే షుగర్ రోగం అనేది చాలామందికి 100కి 60 నుంచి 70% జనాలకి పుట్టినప్పటి నుంచి, కొంతమందికి పుట్టిన గర్భం నుంచినే వచ్చేస్తుంది. కారణం ఏమో తెలియదు, కానీ వాళ్ళ తల్లిదండ్రి ఆహార నియమాల్లో కాస్త కరెక్ట్గా ఉండకపోతే వాళ్ళ నుంచి స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళకు ఉన్నదంటే వీళ్ళకి స్టార్ట్ అవుతుంది. అదే పెళ్ళికి ముందు షుగర్ ఉండింటే వాళ్ళకు స్టార్ట్ అవుతుంది. పిల్లలు పుట్టక ముందు షుగర్ లేదనుకోండి, అది జీన్స్లో రాదు. మళ్ళీ ఆహార నియమాలు కాస్త మారి ఏదో సమస్య పుట్టి దాని నుంచి వస్తుంటుంది. దీంట్లో విపరీతంగా చింత ఎక్కువ, ఏమంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ. కాబట్టి వర్కింగ్ ప్రెజర్ కావచ్చు, చాలా వరకు వర్క్ ప్రెజర్ అనేది చాలా టెన్షన్స్ ఇస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా షుగర్ వస్తుంది. దానికి మనం తినవలసిన ఆహార పదార్థాలు ముఖ్యంగా ఉండాలి. అంటే మీరు ఆహార పదార్థాల్లో 6 రుచులు భగవంతుడు ఇచ్చాడు. ఉప్పు, కారము, పులుపు, తీపు, చేదు, ఒగరు. వీటిలో మనం తింటా ఉండేది మాత్రం 4. అంటే చేదు, ఒగరు వదిలేసాం. వదిలిన తర్వాత షుగరు, బీపీ స్టార్ట్ అయ్యాయి. అది అయిన తర్వాత తీపి వదిలేస్తున్నాం. షుగర్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పుడు తీపి వదిలేస్తున్నాం. 3 అయిపోయింది, ఇంకా 3 ఉన్నాయి. ఏదేంటి? ఉప్పు, ఇది పులుపు, కారము, ఉప్పు. ఈ 3 ఉన్నాయి. ఈ 3ను కూడా ఎట్లా అంటే బీపీ ఎక్కువైందనుకో డాక్టర్ చెప్తాడు, దీన్ని ఉప్పు రోగం అని పిలుస్తుంటారు. మన పాతకాలంలో పూర్వీకులు దీన్ని, ఈ బీపీని ఉప్పు రోగం అంటారు. ఈ ఉప్పు రోగం వచ్చిన తర్వాత ఆ ఉప్పును కూడా తగ్గించేయాల్సి వస్తుంది. అప్పుడు తింటా ఉండేది ఏది? కారము, పులుపు. ఇట్లా కాకుండా ప్రతినిత్యము వైద్యశాస్త్రం ఏం చెప్తుందంటే ప్రతినిత్యము 6 రుచులు సమప్రమాణంతో ఏ వ్యక్తి వాడుతుంటాడో ఆ వ్యక్తికి ఎలాంటి రోగాలు రావు. అంటే మనం తింటున్నామా? లేదండి, తినలేదు. అప్పుడు మనకేమవుతుందంటే ఈ షుగర్ అనేది వస్తుంది. ఏది? మధుమేహం అనేది వస్తుంది. ఈ మేహం అనేది కూడా ఒక జ్వరం లాంటిదే. ఒంట్లో ఎప్పుడూ అది రగులుతూనే ఉంటుంది. ఆ జ్వరం పోవాలా, ఆ మేహం పోవాలా అంటే ఏం చేయాలంటే మనం తినే ఆహార పదార్థాలు నియమాలు మార్చుకొని ఆ ఒక సమస్య నుంచి దూరం అవుతా రావచ్చు. అలాగే ఈ మధుమేహం ఉన్న వాళ్ళు, విపరీతమైన సమస్యతో ఉన్నారు, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ముష్టి చెక్క పైన పొట్టు మాత్రం, బెరడు మాత్రమే తీసుకోవాలి. బెరడు మాత్రం తీసుకొని ఒక బొటన వేలు పైన ఎంత గోరు ఉందో అంత ప్రమాణమే తీసుకోవాలి. తీసుకొని నైట్ పడుకునేటప్పుడు ఒక గ్లాసు నీళ్లు తీసుకొని ఈ చెక్క ఎత్తి దాంట్లోకి వేసేయండి. బొటన వేలు గోరు ఎంత ఉందో అంత మాత్రమే ఉండాలి. ఎత్తి దాంట్లోకి వేసి తెల్లవారి లేచి మగం కడుక్కొని ఆ నీళ్లు, ఆ చెక్క ఎత్తి పక్కకు పెట్టేసి ఆ నీళ్ళు తాగేయండి. మిక్స్ అయిన కొట్టి బాగా పీసులు చేసి ఇచ్చేసేయలేదు. దాన్ని అట్లే పెట్టాలి, అట్లే ఎత్తి పక్క పారేయాలి. పారేసి ఆ నీళ్ళు తాగాలి. ఇలా తాగుతూ వచ్చారనుకోండి ఆ షుగర్ అనేది నార్మల్కి వస్తూ ఉంటుంది. కొంతమంది ఉన్నారు 200, 250 ఉంటుంది. ఏమండి మీకు ఎంత ఉంది షుగర్ అంటే నార్మల్ అండి. నార్మల్ ఎంత అని వాళ్ళకే తెలియదు. 120 నుంచి 130 ఉంటేనే నార్మల్. దానికి పైన పోయేదంతా షుగర్ రైజ్ అవుతూ ఉంది. దాని నుంచి ఏమొస్తుంది? నరాల వీక్నెస్ వస్తుంది. మీరు పనులు చేయలేరు. దేంట్లో చూడాలన్నా కూడా నిరుత్సాహము, ఆయాసము, ఈ మైండ్ సరిగా పనిచేయదు. ఏందిలో బతికేది, అన్ని రోగాలు ఇప్పుడే వచ్చేసినాయి, ఈ పొద్దు రేపు వెళ్ళిపోతాననే పొజిషన్లో ఉండాలనే లెవెల్కి వచ్చింటారు. మన దేహంలో ఇమ్యూనిటీ పవర్ని మనం పాడు చేసుకుంటాం. మనసు నిర్మలం చేసుకునేసి ఉంటాం, మనకి ఇంతే ఈ రోగం వచ్చేసింది అని. అలా కాకుండా మీరు దాన్ని దూరం చేయాలంటే మీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ని పెంచుకున్నారంటే కంపల్సరీ 100కి 100% ఆ రోగం అనేది దూరం అవుతుంది. మీ ఆహార పదార్థాలు మార్చుకోండి. మన దీంట్లో ఆహార పదార్థాలు అంటే 3 రకాలు ఉన్నాయండి. యవ్వనము, వృద్ధాప్యము, ఫస్ట్ బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము అని 3 రకాలు ఉన్నాయి. బాల్యంలో ఉన్న ఆహార పదార్థాలు బలాన్ని ఇస్తాయి. యవ్వనంలో ఉన్న ఆహార పదార్థాలు అర్ధబలాన్ని ఇస్తాయి. ముసలితనం అంటే పండైన తర్వాత తిన్న ఆహార పదార్థాలు, ఈ కాయలు, పండ్లు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ పండైన తర్వాత తిన్నామనుకోండి అది ముసలితనాన్ని ప్రసాదిస్తాయి. ఇలా బాల్యావస్థలో ఉన్న ఆహార పదార్థాలు ఏదే కావచ్చు, మీరు తింటా వచ్చారంటే మీరు కంపల్సరీ బలవంతులవుతారని తెలుస్తా. రెండోది, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా
దీర్ఘకాలిక సమస్యలు ఎలాంటివి ఉన్నా కూడా మీరు కింద వస్తున్న నెంబర్ కాల్ చేశారంటే ఆ ఒక్క సమస్యకు తగినట్లు మందులు మా దగ్గర దొరుకుతాయి, పంపిస్తూ ఉంటాము. ఈ ఒక్క వీడియోని మీకు మీరుగా చేసుకొని ఆ ఒక్క ఆరోగ్యాన్ని పెంచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం.